హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఇవాళ మనం 50-30-20 రూల్ గురించి తెలుసుకుందాము. సో ఈ రూల్ సాలరీడ్ పీపుల్కి ఎంతవరకు ఎలా యూస్ చేసుకోవచ్చు అనే పాయింట్ మనం ఈ వీడియోలో కొద్దిగా ముందుకెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అందరికన్నా ముందు ఈ పర్టికులర్ రూల్ అనేది సాలరీడ్ పీపుల్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది యాజ్ పర్ సింపుల్ బడ్జెటింగ్ మెథడ్. సో ఎక్కువగా డీటెయిల్గా వెళ్ళాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి 50-30 రూల్ ఒక సింపుల్ బడ్జెటింగ్ మెథడ్ తోటి మన ఓవరాల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మనం తీసుకొని రావచ్చు అని ఈ రూల్ అనేది మనకి ఇక్కడ చెప్తుంది. సో అది దేంట్లో 50-30-20 దేనికి అంటే 50% అనేది మీ నిత్య అవసరాలకి, 30% అనేది మీ కోరికలకి, మిగతా 20% అనేది మీ సేవింగ్స్ ఇంకా మీ డెట్ రీపేమెంట్ స్ట్రక్చర్ కోసం ఈ 50-30-20 రూల్ పాపులర్ చేసింది ఎలిజబెత్ వారెన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని ఎలా చేసుకోవాలి? సో వై బడ్జెటింగ్? సో ఫస్ట్ ఈ రూల్ పాటించే వాళ్ళు, దీని అనుకూలంగా ఉండేవాళ్ళు ఫస్ట్ పాయింట్ అనేది ఏంటంటే డెట్కి అవాయిడ్ చేస్తారు, లేకపోతే డెట్కి చాలా చాలా దూరం ఉంటారు. ఉన్నా కూడా ఒక పర్సంటేజ్ ఆఫ్ దేర్ శాలరీ మాత్రమే ఆ పర్ డెట్కి వెళ్ళింది. రెండోది, ఎమర్జెన్సీ కోసం కూడా ప్రాపర్ ప్లానింగ్ అనేది జరుగుతుంది, వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో పైన 3 కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీ ఆ మనిషికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అనేది గుర్తించారు. సో ఇప్పుడు 50% నీడ్స్లో మనం ఎటువంటి చిన్న చిన్న పాయింట్స్ కవర్ చేసుకోవాలంటే రెంట్, హౌసింగ్ లోన్ ఈఎంఐ కవర్ అవ్వాలి, ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అనేది మనం చెప్తాము, గ్రాసరీస్, యూటిలిటీస్ అంటే బిల్స్ అనుకుందాము, మీ మొబైల్ బిల్స్ అనుకోవచ్చు, రెగ్యులర్గా బిల్స్ పే చేసేది మీరు యూటిలిటీస్ కింద మనం తీసుకుని వస్తాము. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏదైనా కడతంటే అది కూడా మీరు దీంట్లోనే కన్సిడర్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఏదన్నా ఉన్నా, సో ఓవరాల్గా ఒక 50% అనేది నీడ్స్కి మీరు కంప్లీట్ చేయాలి. సో మీ శాలరీ 50% మినిమం దీనికి వెళ్ళాలి అనేది చెప్తుంది. 30% అనేది ఏంటంటే మీ కోరికలకి. సో బయట వెళ్ళి తినాలనుకుంటున్నారు, వెళ్ళొచ్చు, షాపింగ్ వెళ్ళొచ్చు, కొన్ని బేసికలీ సబ్స్క్రిప్షన్స్ అనేది ఉంటాయి, సో ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్స్, సో దానికోసం కూడా మీరు అమౌంట్ అలాట్ చేసుకోవచ్చు. వెకేషన్స్, ట్రిప్స్, యాన్యువల్ ట్రిప్స్ వెళ్తారు కొంతమంది, 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తారు, లేకపోతే కొంతమంది 6 నెలలకు ఒకసారి ట్రిప్ అనేది జరుగుతుంది. సో మీ రిక్వైర్మెంట్, సో సంపాదించడం కాకుండా ఎంజాయ్మెంట్ అనేది కూడా ఉండాలి అనేది అందరికీ ఉంటుంది. సో దానికోసం బాండ్స్కి మీరు 30% అనేది అలాట్మెంట్ చేయాలి. సో మనం ఇక్కడ 50 చూసాము ఇందాక, ఇప్పుడు 30 చూస్తున్నాము. సో రిమైనింగ్ 20 అనేది సేవింగ్స్ ఇంకా డెట్ ప్రాసెస్ కోసం మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. దాంతోపాటు ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. రిటైర్మెంట్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది కూడా చేస్తున్నాము. ప్లస్ ఏదైనా లోన్ రీపేమెంట్ స్ట్రక్చర్ అనేది మీరు వెళ్తుంటే దాన్ని ఒక ప్లానింగ్ తోటి మీరు వెళ్ళొచ్చు. సో పాయింట్ అనేది ఏంటంటే ఈ 20% అమౌంట్ అనేది మీరు ఈ 4 ప్రాసెస్ కోసం మీరు డైవర్ట్ చేయాలి. సో దీన్ని బేసికలీ 50-30-20 చూసాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఈ విషయం అనేది అర్థం చేసుకుందాము. సో ఒక వ్యక్తికి 50,000 ఇన్ హ్యాండ్ వస్తుంది, అంటే చేతికి డబ్బు వస్తుంది. సో 25,000 నీడ్స్కి వెళ్ళాలి, 15,000 వాంట్స్కి వెళ్ళాలి, 10,000 అనేది సేవింగ్స్ ఇంకా డెట్కి అమౌంట్ డైవర్ట్ చేయాలి అనేది మనకు చెప్తున్నారు. సో విదిన్ నీడ్స్ మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే రెంట్ ఎంతవరకు మనం పే చేస్తున్నాము, గ్రాసరీస్ ఇంటి ఖర్చులకి, బిల్స్, ఇన్సూరెన్స్ ఇంకా కమ్యూనిటీ దానికోసం, ప్లస్ అడిషనల్ బఫరింగ్ అనేది మనం సైడ్లో పెట్టుకుంటాము. సో 25,000లో మనం ఈ విధంగా డైవర్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫర్దర్ బ్రేక్ డౌన్ చేసుకొని దీనికన్నా ఎక్కువ దాటకుండా నేను చూసుకోవాలి అనే పాయింట్ అనేది ఇక్కడ మనం ఈ చిన్న ఎగ్జాంపుల్తో తెలుసుకుంటున్నాము. ఇది కాకుండా వాంట్స్లో కూడా మనం ఒక లిమిట్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ విషయం మీద, డైనింగ్ అవుట్ విషయం మీద, షాపింగ్ విషయం మీద, ప్లస్ ట్రావెలింగ్ విషయం మీద. సో మీరు ఎన్నిసార్లు వెళ్తారు అనేది మీ చాయిస్, బట్ మీరు ఒక చిన్న టైం
తోటి అమౌంట్ అనేది డిసైడ్ చేయాలి. సో మీ రిక్వైర్మెంట్ ఏంది, మీ వాంట్స్ ఏంటి, ఆ వాంట్స్ తగ్గట్టు నేను దీనికన్నా ఎక్కువ ఖర్చు పెట్టను అనేది మీరు బౌండరీ సెట్ చేసుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ బౌండరీ అనేది దాటకూడదు. సో బడ్జెట్ అనేది క్రాస్ అయిపోకుండా మీరు చూసుకోవాలి. అండ్ ఫైనలీ మనం సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే, సో మిగతా 20% మనం ఏ విధంగా డైవర్ట్ చేసుకుంటున్నాము. ఎస్ఐపి అనేది 5,000, ఎమర్జెన్సీ ఫండ్ కంటిన్యూస్లీ మనం సపరేట్ చేసుకుంటా ఉండాలి. క్రెడిట్ కార్డ్ ఈ మధ్య చాలా ఎక్కువగా వాడుతున్నారు, సో దానికి కూడా మనం ఆన్ యావరేజ్గా ఒక 2,000 అనేది డైవర్ట్ చేయాలి. ప్లస్ ఒక గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ మీద కూడా అమౌంట్ అనేది వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ క్లియర్ కట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సేవింగ్స్ అనేది రిస్క్ ఎలిమెంట్ లో కూడా కవర్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ నీడ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి, ప్లస్ గ్యారంటీడ్ ప్రొడక్ట్ మీద కూడా అమౌంట్ డైవర్ట్ అవుతే మనం అక్కడ మన ఇన్వెస్ట్మెంట్ లో అసెట్ అలోకేషన్ జరిగింది. సో డైవర్సిఫికేషన్ అనేది జరిగింది విదిన్ అసెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా వెళ్తే బెనిఫిట్స్ ఏంటి, సో ఇది ప్రాసెస్ ఫాలో అవుతే నాకు లాభం ఏంటి అనే ఆలోచన ఉంటే, ఫస్ట్ ఎన్సైటీ, భయం ఏదో రకంగా తగ్గడం జరిగింది. రెండోది బెటర్ సేవింగ్స్, ఒక ఛానలైజ్డ్ సేవింగ్స్ తోటి మన ఇన్వెస్ట్మెంట్ అనేది మార్కెట్లో వెళ్ళిద్ది. కంట్రోల్డ్ స్పెండింగ్, సో నేను ఎంతే ఖర్చు పెడతాను, ఒక నెల వరకు నా ఖర్చులు ఎంతే ఉంటాయి అనేది స్పెండింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే దీనికి మనం ఒక చిన్న మాట మనం చెప్పుకోవచ్చు, ప్లాన్డ్ స్పెండింగ్. దీనికి ప్లాన్డ్ స్పెండింగ్ అంటే దీనికి ఇంతవరకే నేను ఖర్చు పెడతాను. ఇంకొకటి ఉంటుంది అన్ప్లాన్డ్ స్పెండింగ్. సో అన్ప్లాన్డ్ స్పెండింగ్కి మీరు అమౌంట్ డైవర్ట్ చేసుకుంటుంటే అక్కడ ఎక్కువ ఖర్చు కనిపించేది ఏంటంటే డెట్కి వెళ్ళిపోతున్నారు. సో డెట్ అవసరం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఆదాయం లిమిటెడ్గా ఉంది. ఖర్చులు అనేది ఏంటంటే అనుకోకుండా నేను ఖర్చు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నాను. సో అక్కడ అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. మీ అవసరాలు బేసిక్లీ నీడ్స్ విషయంలో అనుకుందాము, వాంట్స్ విషయంలో అనుకుందాము, అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తాము. అండ్ ఒక్కసారి ఇక్కడి నుంచి మనం కరెక్ట్గా ఉండకపోతే ఈ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడో మధ్యలో ఆగిపోతుంది, లేకపోతే మొదలే అవ్వదు. సో అందుకోసమే ఈ 50-30-20 రూల్ ని మనం ఫాలో అవుతే ఈ 4 విషయాలు కంపల్సరీ మనిషి సాధిస్తాడు అనేది మనకి ప్రాసెస్ లో తెలుస్తుంది. సో అడాప్టబిలిటీ అనేది మనం ఏ విధంగా ఈ పర్టికులర్ రూల్ ని ఫాలో అవ్వాలి. సో ఫాలో అయ్యే విషయం ఏంటంటే పర్సంటేజ్ ఫాలో అవ్వాలి, ఫిక్స్డ్ అమౌంట్ ఫాలో అవ్వకూడదు. అంటే ఇక్కడ మనం 50,000 తోటి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో 50,000 ప్రకారంగా వెళ్తుంటే మనకి ఎంత, నీడ్స్ కి 50% తీసుకున్నాము. సో అమౌంట్ ఎంత వచ్చింది, 25,000 వచ్చింది. సో రేపు సాలరీ 1 lakh అవుతే నేను 25,000 దాకా నేను ఆలోచించకూడదు. సో మనం ఏమనుకుంటున్నాము, 50%, దట్ ఈస్ 50,000 అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం వెళ్ళాలి. ఫాలో ద పర్సంటేజ్, నాట్ ద అమౌంట్. ఫిక్స్డ్ అమౌంట్ మీద మనం వెళ్ళకూడదు. సో అడ్జస్ట్ వాంట్స్ ఇన్ లో ఇన్కమ్ మంత్స్. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఏదో నెలలో ఒత్తిడి పడితే మీ కోరికల్ని కొన్ని రోజులు లేకపోతే కొన్ని నెలల పాటు మీరు సప్రెస్ చేసేసేయండి. దాని జోలికి వెళ్లకుండా మీ బేసిక్ నీడ్స్ మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ పాయింట్ అనేది ఏం చెప్తున్నారంటే 50%, 30%, 20%. సో ఈ మూడిట్లో ఏది తగ్గమంటున్నారంటే ఈ 30% జోన్ ఉన్న వాంట్స్ లో మీరు కొద్దిగా ఆలోచనతోటి మీరు ముందుకెళ్ళండి. కానీ ఈ 50 ఇంకా 20 మీద మీరు కాంప్రమైజ్ చేస్తే చాలా చాలా డిఫికల్ట్ గా మీరు ఈ రూల్ ఫాలో అవుతారు. సో ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్. సో మనం ఉన్నంత కాలం మన సేవింగ్స్ సపోర్ట్ చేసిద్ది, మన లేని పరిస్థితుల్లో ఈ ఇన్సూరెన్స్ అనేది సపోర్ట్ చేసిద్ది ఫ్యామిలీకి. అందుకోసం సేవింగ్స్ అండ్ ఇన్సూరెన్స్ రెండింటిని ప్రయారిటీ ఇవ్వాలి. సో ప్రయారిటీ అంటే అందరికన్నా మొదటి పని నేను చేయాల్సింది ఏంటి అనేది ఎవరిని అడుగుతుంటే అది హైయెస్ట్ ప్రయారిటీ, మొదటి పని. సో సక్సెస్ ఈ పర్టికులర్ రూల్ ఫాలో అయినందువల్ల ఫస్ట్ సేవింగ్స్ అనేది ఆటోమేట్ చేయాలి. అంటే నేను ఓకే నేను 5,000 ఎస్ఐపి కాకుండా నా చేతిలో 5,000 మిగిలితే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనే ఆలోచన కాకుండా ఎస్ఐపి
లేకపోతే ఆర్డీస్ అలాంటి ఇన్వెస్ట్మెంట్కి ముందుకెళ్ళాలి. వీక్లీ బేసిస్ మీద ట్రేస్ చేయండి. మీరు అనుకున్న ఎక్స్పెండిచర్ కరెక్ట్ వేగా వెళ్తున్నారా, ఎక్కడన్నా ఎక్కువ పెడితే దాని తర్వాత ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. సో ఆ విధంగా మీరు వెళ్ళొచ్చు. ప్రతి 3 నెలలకి మీరు రివ్యూ చేసుకోవాలి. ఈ మొత్తం ట్రేస్ అవుట్ మీరు యాప్స్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్సెల్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే సెపరేట్గా ఒక డైరీ మెయింటైన్ చేసుకొని మీరు మీ ఎక్స్పెన్సెస్ అనేది నోట్ డౌన్ చేసుకొని ఖచ్చితంగా చక్కగా మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా సక్సెస్ మనకి 50-30-20 రూల్ తోటి మీరు ఫాలో అవ్వచ్చు. సో దీనివల్ల మీ డిఫరెంట్ లైఫ్ స్టేజెస్ కరెక్ట్ వేగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే వచ్చే నెల నుంచి మొదలు పెడతాను అనేది కాకుండా ఈ నెల నుంచే మీరు మొదలు పెట్టాలి అనే నా ఆలోచన ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ కమిట్మెంట్ మీకు మంచి ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఇవ్వటం జరిగింది అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ ఈ 50-30 రూల్ ఫైనాన్షియల్ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయినందుకే మన లైఫ్ బెటర్గా ఉంటుంది అనేది నా అనుభవం చెప్తుంది. ప్లస్ నా కోరిక కూడా ప్రతి ఒక్క మనిషి ఫాలో అవ్వాలి. సో ఎప్పుడైనా ఏదైనా విషయం మీద మీరు కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మీరు ఈ నంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఈ నంబర్ మీద మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాల్స్ ఎంతపోయినా కూడా మీరు SMS కూడా చేసుకోవచ్చు, లేకపోతే వాట్సాప్ అనేది కూడా మీరు చేసుకొని మీ రిక్వైర్మెంట్ అనేది మీరు అడగొచ్చు. డెఫినెట్లీ నా సైడ్ నుంచి మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.